ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంట్రాక్టులు ఉద్యోగ నియామకాల్లో మాజీ సీఎం జగన్ అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డికి సంబంధించి మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆయన హయాంలో ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందిన 151 కోట్లకు ఎలాంటి బిల్లులు కనిపించడం లేదు. ఆ మొత్తాన్ని ఎందుకు చెల్లించారనే సమాచారము దొరకడం లేదు. దీంతో ఈ వ్యవహారంపై నిశితంగా పరిశీలించాలని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా సంస్థ నుంచి ₹1 చెల్లించాలన్న నిర్ణీత విధానం ఉంటుంది. ఆ చెల్లింపు దస్త్రంపై సంబంధిత అధికారులు సంతకాలు చేయాలి. ఇవేమీ లేకుండానే సంస్థ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి వ్యవహరించినట్లు తెలుస్తోంది. జగన్ అండతో ఎండీ హోదాలో మధుసూదన్ రెడ్డి సొంత జాగీరుల సంస్థ ఆదాయానికి లెక్క పత్రం లేకుండా పంచిపెట్టారనే ఆరోపణలున్నాయి. సంస్థ అవసరానికి మించి నియామకాలు చేయడమే కాకుండా బంధువులకు కీలక పోస్టులు, కాంట్రాక్టులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే ఎన్నికలకు కొన్ని నెలల ముందు సంస్థ పేరిట తెచ్చిన అప్పును లెక్కపత్రం లేకుండా పంచిపెట్టడం సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఫైబర్ నెట్లో జరిగిన అక్రమాలకు ఆధారాలు దొరకకుండా చేసేందుకు కొందరు సిబ్బంది ప్రయత్నించారు. అప్రమత్తమైన ప్రభుత్వం గత నెల 4వ తేదీ నుంచి విజయవాడలోని ప్రధాన కార్యాలయాన్ని సీజ్ చేసింది. సిబ్బంది ఆన్లైన్ విధానంలో పనిచేసేలా నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఏపీ ఫైబర్ నెట్ 900 కోట్ల రుణంగా తీసుకుంది. ఈ మొత్తం సంస్థ ఖాతాలో జమ కాగానే ఎడాపెడా చెల్లింపులు జరిగాయి. ఇందులో 151 కోట్ల చెల్లింపులకు లెక్కపత్రం లేదనే వాదన వినిపిస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంకు ఖాతాలను ఉన్నతాధికారులు ఇటీవల పరిశీలించారు. కొన్ని చెల్లింపులకు ఎలాంటి వివరాలు లేవు. బ్యాంకు ఖాతాల సమాచారం ఆధారంగా లెక్క తేల్చడం అధికారులకు సాధ్యం కావడం లేదు. మధుసూదన్ రెడ్డి వాటి దస్త్రాలు ఆన్లైన్లో లేకుండా చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఆఫీస్ విధానాన్ని తొలగించి ఆఫ్లైన్లో కార్యకలాపాలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని బట్టి ముందస్తు వ్యూహంతోనే ఆన్లైన్లో రికార్డులు దొరకకుండా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలోని ప్రధాన కార్యాలయం తెరిచాకే బ్యాంకు ద్వారా చెల్లించిన 100 కోట్లకు ఏ ద్రస్తాలు ఉన్నాయి, అందులో ఉన్న లెక్కలేంటి, ఎక్కడి నుంచి ఎంత డబ్బొచ్చింది, ఆ మొత్తాన్ని ఎవరెవరికి చెల్లించారు, వారికి వాస్తవంగా చెల్లించాల్సిన అవసరం ఉందా, ఇటువంటి అంశాలు తేలే అవకాశం ఉందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. గతంలో ఫైబర్ నెట్ పాలనా వ్యవహారాలు ఇంధన శాఖ పర్యవేక్షణలో ఉండేవి. మధుసూదన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ పరిధిలోకి మార్చాలని పట్టుపట్టారు. దీనికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సు చేశారు. అప్పటికప్పుడు శాఖ మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ తరువాతే సంస్థ పేరిట రుణాన్ని తీసుకోవడం, ఆ మొత్తంలో మెజారిటీ వాటాను క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల నిర్వహణ కాంట్రాక్టుకు చెల్లించడం చకచకా జరిగిపోయింది. ఈ వ్యవహారంలో 15% కమిషన్ వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. సిబ్బంది నియామకాల్లో మాజీ ఎండీ అడ్డగోలుగా వ్యవహరించడంపై ఇప్పటికే అధికారులు పరిశీలిస్తున్నారు. అన్ని క్యాడర్లలో కలిపి 1299 మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. 2 మినహా మిగతా వారంతా నేతల సిఫార్సులతో ఉద్యోగాలు పొందినవారే. ఫీల్డ్ సిబ్బంది విధులకు రాకున్నా ప్రతి నెల జీతాలు చెల్లిస్తున్నట్లు సమాచారం. బినామీ పేర్లను జాబితాలో చేర్చి వారికి ప్రతి నెల చెల్లించే మొత్తాన్ని సంస్థ ఎండీ జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సోదరుడికి నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టి ఏటా 12 కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి.